K+ News Network presents. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సకల హక్కులు కల్పించబడుతున్నాయని, ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అధికారంలోకి వచ్చి అదే రాజ్యాంగాన్ని తూర్పుపరచాలని, మంట కలపాలని, రాజ్యాంగాన్ని మార్పు చేయాలని, మనువాదాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత రోజులలో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆర్సీపీ నగర కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కలెక్టరేట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగిందని, అందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ తర్వాత సవరణ పేరుతో 12గా మార్చారు. ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతి చట్టాలు, హక్కులు, బాధ్యతలు ఈ 395 ఆర్టికల్స్ లోనే ఇమిడి ఉన్నాయని, ప్రతి కోర్టులు, చట్టాలు, శాసనసభలు ఏర్పడ్డాయని, దేశంలోని ప్రతి పౌరునికి ఎంతో కొంత న్యాయం జరిగిందన్న, హక్కు ఏర్పడిందన్న దానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కే అన్నారు. సాధారణ కుటుంబంలోని టీ అమ్ముకునేవారు ఈ రోజు దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగారన్న, ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా ఉందన్న, ప్రజలకు తమ ఓటు హక్కు వారు పొందుతున్నారన్న, సామాన్యమైన వారు ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతున్నారంటే దానికి రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని సమాధి చేయాలని ఆలోచిస్తున్న దుర్మార్గ వ్యవస్థ ఈ రోజు ఉందని, దాని నుండి మన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి మక్బుల్ బాషా, కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్, చాపల సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, తస్లీం, రమేష్, విజయ్, గంగన్న, అజయ్ కుమార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్, రైతు నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆప్కి ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా భారత రాజ్యాంగ సౌధం 4 స్తంభాల మీద 5 దూలాల మీద నిర్మించబడింది. ఆ 4 స్తంభాలు 1 ప్రజాస్వామ్యం, 2 లౌకికవాదం, 3 సామ్యవాదం, 4 గణతంత్ర రాజ్యం. అదేవిధంగా 4 దూలాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ దూలాలు, ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకే ఈ రాజ్యాంగ సౌధం పటిష్టంగా ఉంటుంది. ఈ రాజ్యాంగ సౌధంలో 143 కోట్ల మంది భారత ప్రజలు నివసిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ సౌధం బాగుండాలంటే ఈ స్తంభాలు, ఈ దూలాలు సురక్షితంగా ఉండాలి. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత 143 కోట్ల మంది భారత ప్రజల మీద ఉంది. అందుకోసం రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగం యొక్క అవసరాన్ని, హక్కులను, బాధ్యతలను ప్రజలకు తెలియజెప్పేటందుకోసము ఈ యొక్క భారత రాజ్యాంగ దినం నవంబర్ 26న, రిపబ్లిక్ డే జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రతి భారతీయునికి, ప్రతి భారతీయ పౌరునికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.